వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్‌వాంటెడ్ హెయిర్‌తో మీరు బాధపడతా ఉంటే, ఈరోజు మేడం చెప్పే రెమెడీని షూర్‌గా అంటే తూచా తప్పకుండా చూస్తూ, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, మీరు ఇలా మేడం చెప్పినట్టు అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. చావాన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఫౌండర్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శ్వేత మ్యామ్. సో, మేడం ద్వారానే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం అన్‌వాంటెడ్ హెయిర్ ఓకే. చాలామంది మహిళలు చాలా అంటే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉంటారు. యెస్ అండి. సో, అంటే అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది మేడం అన్‌వాంటెడ్ హెయిర్? సో, ఇప్పుడు మనం అన్‌వాంటెడ్ హెయిర్‌లోకొచ్చేటప్పటికి ఏంటంటే, అన్‌వాంటెడ్ హెయిర్ యూజువల్‌గా లేడీస్‌లో కనిపిస్తుందండి. అంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్. ఇవి ఎక్కువగా వచ్చడానికి కారణాలు ఏంటంటే, హార్మోనల్ ఇంబాలెన్సెస్, ఆ తర్వాత పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న లేడీస్‌లో అది అన్‌వాంటెడ్ హెయిర్ మనం చూస్తామనమాట. మేడం ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీరు చెప్పే ఇంగ్రీడియెంట్స్ గూడా చాలా చక్కటి ఇంట్లో దొరికేటివే చెప్పారు. సో, ఏ అవును. ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం మనము ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి? ఓకే. సో, ఇప్పుడు మనము ఇంట్లో నార్మల్‌గా, నేచురల్‌గా వాక్స్ అన్నది ఎలా తయారు చేసుకోవచ్చన్నది నేను చెప్తానండి. ఓకే మ్యామ్. సో, దీనివల్ల మీకేంటంటే ఎక్కువగా కెమికల్ ఫ్రీగా ఉండొచ్చు మీరు. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంగ్రీడియెంట్ షుగర్ తీసుకోవాల్సుంటదండి. ఓకే మ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము పసుపు తీసుకోవాలి. సో, ఓకే. పసుపు అండ్ ఆల్సో వాటర్. ఓకే. ఓకే. తర్వాత కాఫీ పౌడర్ ఓకే. అండ్ అలాగే వచ్చేటప్పటికి లెమన్ అనమాట. ఓకే. సో, లెమన్‌లో గూడా మనకి బ్లీచ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే. అండ్ అలాగే ఇది హెయిర్ రూట్‌ని లిఫ్ట్ అప్ చేస్తుందనమాట. అంటే ఈజీగా మనకి హెయిర్ రూట్ అన్నది రూట్స్ నుంచి పుల్ ఆఫ్ చేసుకోవడానికి లెమన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే మేడం. మనం ఎలా మిక్స్ చేసుకోవాలి మేడం వీటిని? సో, మనము కొద్దిగా పసుపు తీసుకోవాలండి. ఓకే. ఓకే. ఆ తర్వాత కొంచెం పసుపు ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీతో కాఫీ పౌడర్ కూడా తీసుకోవాలి. ఓకే. ఓకే. ఆఫ్టర్ దట్ 1 టీ స్పూన్ షుగర్, ఓకే. కొద్దిగా వాటర్. ఓకే. ఓకే. అది మిక్స్ అవ్వడానికా మేడం మొత్తం? అవునండి. ఓకే. మొత్తం అంతా కూడా మిక్స్ అవ్వడానికి. అలాగే లెమన్‌ని కట్ చేసుకోవాలి. సీడ్స్ తీసేసి ఓకే. తర్వాత ఒక లెమన్‌లో సగం వాడితే సరిపోతుందా మేడం? అవునండి. ఓకే. లెమన్ స్క్వీజ్. అంటే మీకు అన్‌వాంటెడ్ హెయిర్ ఎంతుంది అన్న దాన్ని బట్టి ఈ క్వాంటిటీ అనేది డిపెండ్ అవుతది. ఓకే. కొంతమందికి యూజువల్‌గా అప్పర్ లిప్ మీద ఉంటది. కొంతమందికి నెక్ ఈ కింద ఏరియాలో ఉంటది. ఓకే. సో, డిపెండింగ్ అపాన్ మీ ఏరియా ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఓకే. మీరు మిక్స్ చేసుకోవాలి మిక్స్ అంటారు. చేసుకోవచ్చు. ఓకే. సో, లెమన్ అన్నది స్క్వీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా మనము మిక్స్ చేసుకోవాలనమాట. షుగర్ అంతా కూడా డిజాల్వ్ అయ్యే వరకు, ఓకే. కొంచెం థిక్ పేస్ట్ అయ్యే వరకు ఓకే. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఎంతసేపు పెట్టుకోవాలి మేడం అప్లికేషన్? సో, ఈ మిక్స్ చేసిన తర్వాత ఈ టెక్స్చర్ ఏదైతే ప్రిపేర్ అయిపోతది కదండీ! యెస్. ఈ ప్రిపేర్ అయిపోయిన అదంతా కూడా మన ఎక్కడెక్కడైతే ఎక్సెస్ హెయిర్ ఉందో ఓకే. అక్కడ మనం థిన్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఓకే. అప్లై చేసుకొని అది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. డ్రై అయిన తర్వాత పీల్ ఆఫ్ అంటే డైరెక్ట్ మనం ఇట్లా తీస్తే వచ్చేస్తుందా మేడం? అవునండి. డైరెక్ట్ మనం యాక్చువల్‌గా ఏంటంటే, మనం మెయిన్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాల్సింది, ఓకే. పెట్టుకునేటప్పుడు కూడా హెయిర్ డైరెక్షన్‌ని చూసి మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అండ్ అలాగే రిమూవ్ చేసేటప్పుడు కూడా మనం డైరెక్షన్ వైస్‌గా రిమూవ్ చేసుకుంటే, మీకు ఎక్కువగా అక్కడ స్కిన్ ర్యాష్ రాకుండా, ఓకే. ఈజీగా హెయిర్ రూట్స్ అన్నవి బయటికి రాడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే మేడం ఇది నెలకోసారి కంపల్సరీ పెట్టుకోవాలంటారా? ఎన్ని రోజులకోసారి పెట్టుకోవాలి? అంటే డిపెండ్స్ అపాన్ ద హెయిర్ గ్రోత్ అండి. ఇప్పుడు మీరు ఓకే. పీల్ ఆఫ్ చేసేసారు. పీల్ ఆఫ్ చేశాక అక్కడ గ్రోత్ అన్నది పోయింది. ఓకే. తర్వాత మళ్ళీ అది గ్రోత్ అవుతది. గ్రోత్ అయ్యి మీకు ఎప్పుడైతే అది కొంచెం ఆడ్‌గా కనిపిస్తుంది, లేదంటే అక్కడంతా హెయిర్ ఎక్కువగా పెరిగినట్టు అనిపిచ్చింది అన్న దాన్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. ఓకే మేడం. సో, ఇది వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా మనం చెప్పడానికి ఉండదు. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళలో వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ అవుతది. స్లోగా కూడా హెయిర్ గ్రోత్ అవుతది. మేడం ఇప్పుడు చావాన్స్ క్లినిక్‌లో అంటే పూర్తిగా అంటే దీని నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఎలాంటి ట్రీట్మెంట్‌లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాబ్లమ్‌కి? సో, మనం ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌కొచ్చేటప్పటికి నేను మీకు ప్రీవియస్‌గా చెప్పాను కదండీ! మెయిన్ రూట్ కాజ్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే. సో, మనం ఫస్ట్ ఏ రీజన్ వల్ల థైరాయిడ్ వల్ల, పీసీఓఎస్ వల్ల, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్ వస్తుందా అన్నది తెలుసుకొని, దాన్ని బట్టి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటదండి. ఓకే. సో, యూజువల్‌గా మనకి అన్‌వాంటెడ్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు అన్‌వాంటెడ్ హెయిర్ ఉంది మేడం. అంటే మీ దగ్గరికి రావాలి. సో, మీ దగ్గరికి రావాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో, మిమ్మల్ని ఎలా కలవాలి? సో, ఎలా కాంటాక్ట్ అవ్వాలి?
ఓకే. సో, మీరు ఇలాంటి అన్‌వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. సో, డాక్టర్ కన్సల్టేషన్ కావాలనుకుంటే వీడియో పైన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. అలాగే మా 5 బ్రాంచెస్‌లో మీ నియరెస్ట్ బ్రాంచ్‌కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. బ్రాంచెస్ వచ్చేసి రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. సో, మీ నియరెస్ట్ బ్రాంచ్‌కి మీరు అప్రోచ్ అవ్వండి. ఓకే మేడం. నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకులకి అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవల్ చాలా చక్కటి రెమెడీని మా ప్రేక్షకులకు తెలియజేశారు. అట్ ద సేమ్ టైమ్ చావన్స్ క్లినిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చాలా చక్కగా వివరించారు. షూర్‌గా ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.